హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరే, అన్నము అలాగే సీమంకాయ పప్పు సబ్బాకు తాలింపు. వీడియోని మాత్రము స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేయాలనేది ఈజీగా చూపించేస్తాను. ఫస్ట్ ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకొని ఇలా నానబెట్టి స్టవ్ మీద వేసేద్దాం. వాటిని కొన్ని వాటర్ వేసి, చూసారు కదా, ఈ సబ్బాకు కొత్తిమీర లాగా ఉంటుందన్నమాట. తెలియని వాళ్ళకి చూడండి, వీడియోలో ఇలా ఉంటుంది. ఇందులో నీట్గా బాగా ఉన్న ఆకును మొత్తం తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకుందాం. చూసారా, అంత తీసేస్తున్నాను. కొంచెం ఎర్రగా పండింది కదా, అంతా తీసేసి కట్ చేసి ఇలా, ఏ ఆకుకూరైనా కూడా ఫస్ట్ కడిగిన తర్వాతే కట్ చేస్తేనే విటమిన్స్ అన్నీ అలానే ఉంటుంది. లేదంటే కట్ చేసి వేసామనుకోండి, అందులో ఉన్న మొత్తం విటమిన్స్ అన్నీ వాటర్లోకి వెళ్ళిపోతే మనం ఆ వాటర్ పడేస్తాం కదా, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఫస్ట్ కడిగిన తర్వాతే కట్ చేసుకోండి. ఏదైనా కానీ కొన్ని ఉంటాయి కడిగిన తర్వాతే. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక 2 కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కందిపప్పుని స్టవ్ మీద వేసాం కదా, చూడండి, ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికితే బాగోదు. కాబట్టి ఉడికిన తర్వాత మొత్తం సబ్బాకు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా బ్యాలర్లోకి వేసేసేయండి. కందిపప్పు మిశ్రమంలోకి వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. చూడండి, వాటర్ అన్నీ ఇంకిపోయినాయి, ఆకు కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకుందాం, చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, కారం వేసుకొని రుచికి తగినంత మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఉద్దిపప్పు, మినపప్పు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటలేదు. ఆవాలు, జీలకర్ర వేసుకొని, చూసారా, ఇది ఆకు చల్లారిపోయింది కదా, ఇప్పుడు చేత్తో పిండేస్తున్నాను. మొత్తం వాటర్ అన్నీ వచ్చేస్తాయి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా వేసి, అలాగే చూసారా, ఇప్పుడు డ్రైగా ఉన్నాయి కదా, మనం చేత్తో వాటర్ అన్నీ పిండేసాం కదా, చేత్తో బాగా అన్న తర్వాత ఆ వాటర్తో రసం చేసుకోవచ్చు, సూపర్గా ఉంటుంది. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం కొబ్బరి మిశ్రమం ఉంది కదా, మసాలా, అది కూడా వేసేసి ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే అంతేనండి, టేస్టీ సబ్బాకు తాలింపు రెడీ అండి. సూపర్గా ఉంటుంది. తగిన సాల్ట్ మర్చిపోకండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. చాలా హెల్దీ కూడా ఇది. తప్పకుండా ఇలా ట్రై చేయండి, ఈజీగా తినచ్చు, మంచి టేస్టీతో. మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, షేర్ చేయండి, హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.